Let me ask you, how serious is this drugs menace today, and how does it affect the society? రైట్ సభా సరస్వతికి నమస్కారం. నా పేరు అశ్విన్ నాయుడు. ఐ రియలీ థ్యాంక్ ద జోనాట్స్ టీమ్. సో ఐ రియలీ థ్యాంక్ యూ మేడం ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే. సో మీ క్వశ్చన్ ఏంటంటే ఈ డ్రగ్స్ వల్ల మన సమాజంలో ఏంటి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అని అడుగుతున్నారు కదా. అవునండి. చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాలి ఏంటంటే ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ అఫెక్టెడ్. ప్రతి ఒక్క బ్రదర్, సిస్టర్, ఫాదర్, మదర్. ఈ డ్రగ్స్ అనేది ఏంటంటే ఇట్స్ లైక్ ఏ క్యాన్సర్. దీనికి క్యూర్ లేదు. అట్ ఎవ్రీ లెవెల్లో ఇది ఎఫెక్ట్ అవుతుంది. అట్ ఎవ్రీ పేరెంట్, ఎవ్రీ స్కూల్. ఇంతకుముందు చాలా మటుకు అందరికి అవగాహన లేదు. అందరు ఏమనుకుంటున్నారంటే ఇదేదో ఎలైట్, సో దిస్ థింగ్ రిచ్ పీపుల్ ఇంట్లో జరుగుతుంది అనేసి కాదు. రిచ్ పీపుల్ ఇంట్లో జరుగుతుంది, మిడిల్ క్లాస్ జరుగుతుంది, పువర్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో కూడా జరుగుతుంది. ర్యాంపెంట్ డ్రగ్స్. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే యాజ్ పర్ అస్ ఎస్టర్డేస్ పేపర్ రిపోర్ట్స్, తెలంగాణ ఇస్ టాప్స్ ఇన్ ద నెంబర్ ఆఫ్ డ్రగ్ అడిక్ట్స్ ఇన్ ద కంట్రీ. దానికంటే పెద్ద క్వశ్చన్ అవసరం లేదు. So if there are 7 crore drug addicts in the country, then nothing less than 20 lakh people are already drug addicts in entire Telangana. Now ఇప్పుడు చెప్పండి, 20 lakh people అంటే ఇంటూ 4 వేసుకోండి, దగ్గర ఇంటూ 5. ఒకటి ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళ ఫ్రెండ్స్, స్కూల్, కాలేజెస్ అఫెక్టెడ్ కాలేదా? అవుతుంది కదా. అండ్ ఇఫ్ మీకు తెలియకపోతే నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ, విచ్ ఇస్ అ షాకింగ్ ఇన్సిడెంట్ మేడం. దాట్ దగ్గర లాస్ట్ ఇయర్ అరౌండ్ 3,000 kilograms of heroin was caught, which was caught around 21,000 crores. ఎక్కడి నుంచి వస్తుంది అది? ఇట్స్ కమింగ్ డైరెక్ట్లీ. ఎవరు బుక్ చేశారు అది? విజయవాడలో ఉన్న ట్రేడర్. హౌ ఇస్ ఇట్ గోయింగ్ టు కమ్? ఇట్ ఇస్ టచింగ్ హైదరాబాద్ అండ్ గోయింగ్ టువర్డ్స్ విజయవాడ. వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్? ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్, ఎంటరింగ్ గుజరాత్ పోర్ట్, కమింగ్ డైరెక్ట్లీ హియర్. డెఫినెట్లీ ఇవన్నీ వస్తున్నాయంటే ఇట్ ఇస్ స్ప్రెడ్ ఇన్ అక్రాస్ ఎవ్రీథింగ్. అండ్ ఇంపాక్ట్ అంటున్నాం కదా మేడం, లాస్ట్ 10 yearsలో తెలంగాణలో విచ్చలవిడిగా డ్రగ్స్ సరఫరా అయింది. ఎవ్రీవేర్ మీరు చూస్తున్నారు, ఎవ్రీ డే యు ఆర్ సీయింగ్ నౌ. ఇంతకుముందు గ్రామ్స్లో పట్టేటోళ్ళు ఈరోజేమో కిలోలు పడుతున్నారు. సో దట్ కిలోలు ఎక్కడ పోతుంది, ఎట్లా వెళ్తుంది, ఎందుకు వస్తుంది, హూస్ ద పీపుల్ ఆర్ కన్స్యూమింగ్ ఇట్? ఇవన్నీ మనకు ఎఫెక్ట్ అవుతుంది. ఎవ్రీ స్కూల్ ఈజ్ అఫెక్టెడ్, ఎవ్రీ కాలేజ్ ఈజ్ అఫెక్టెడ్, ఎవ్రీ కమ్యూనిటీ, ఎవ్రీ రెసిడెంట్ వెల్ఫేర్ కాలనీస్ ఆర్ అఫెక్టెడ్. సో అఫెక్ట్ చేయదు లేదు అనే, దెర్ ఈస్ నో వేర్ ఇట్ ఈస్ నాట్ అఫెక్టెడ్ అని. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ గెటింగ్ అఫెక్టెడ్. ఇట్స్ టైమ్ వీ షుడ్ టేక్ థింగ్స్. ఇవన్నీ చాలా సీరియస్ తీసుకోవాలి మనం. యూ హ్యావ్ టు అందరు కలిసికట్టుగా పనిచేయాలి. ఇట్స్ లైక్ అందరు టీమ్ లాగా పనిచేయాలి. అట్ ఎవ్రీ నూక్ అండ్ కార్నర్ ఆఫ్ 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కళ్ళు సీరియస్ తీసుకోవాలి ఇష్యూ. అందుకని ఇది ఇట్స్ గోయింగ్ టు అఫెక్ట్ ఎవ్రీబడి. ఇట్ ఈస్ ఆల్రెడీ అఫెక్టెడ్. ఎస్ మేడం, నెక్స్ట్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పడము, ఈ జనాలు డ్రగ్స్ తీసుకోవడం అనేది ఎందుకు తీసుకుంటున్నారు, అండ్ ఇది గొప్ప వాళ్ళు మాత్రమే తీసుకుంటున్నారా లేదా పేదవాళ్లలోనూ ఉందా? అండ్ వాట్ ఐ మీన్ టు సే, ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్ సొసైటీలో ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అవుతుందా అనేది మీరు చెప్తారా? ఇక్కడ ఏంటంటే ఇంతకుముందు చెప్పాను నేను, అందరు ఏమనుకుంటున్నారంటే దాట్ ఒక ఓన్లీ రిచ్ పీపుల్స్, ఇట్స్ అ వైస్ ఆఫ్ రిచ్ పీపుల్ అనుకుంటున్నారు. కానీ కాదు, ఎందుకంటే సమాజంలో అందరి దగ్గర పాకిపోయింది. ఇక్కడ ఎందుకు జరుగుతుంది, ద సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇఫ్ యూ హవ్ సీన్, Ganja chocolates were sold in a rural area as far as in Shamirpet. Sangareddy police have tracked it and they caught so many this thing in rural areas. ఇవన్నీ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది? ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోండి, సోర్స్ ఏంటి, ఆరిజిన్. మోస్ట్ ఆఫ్ ద థింగ్ నేను చెప్పాను కదా, ఒకటేమో బయట దేశం నార్కోటిక్స్ బెల్ట్ నుంచి ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ బార్డర్ వయా పాకిస్తాన్, వయా గుజరాత్ వస్తుంది. సెకండ్ థింగ్ మనకేంటంటే ఈ ట్రైబల్ ఏరియాస్ ఎక్కడ తండాస్ ఉన్నాయో అక్కడంతా కూడా ఈ గాంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నారు. As recently as last 6 months back, Jagdarigutta near Kukatpallilo, one person was caught by police, narcotics bureau, ఇంట్లో వాడు గంజాయి ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇట్ ఇస్ నాట్ ఓన్లీ వీఆర్ టాకింగ్ అబౌట్ గంజాయి, బట్ దట్ ఈస్ వెర్ ఇట్ ఇస్ స్ప్రెడ్ అక్రాస్ ఎవ్రీ పీపుల్. ఇక్కడ ఏమంటున్నామంటే, ఇక్కడ పువర్ పీపుల్ని దే ఆర్ యూజింగ్ యాజ్ డ్రగ్ మ్యూల్స్ అంటాం, డ్రగ్ కొరియర్స్, డ్రగ్ డాంకీస్. ఇప్పుడు యంగ్స్టర్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. నిన్న ఎస్టర్డే some 9-year-old girl was caught by the railway police. Why? Because that girl was transporting all this ganja and this thing in the train and everywhere. ఆ పిల్లకి ఏం తెలీదు. కాబట్టి ఆ పిల్లకి ఏం తెలియనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, జువెనైల్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. జువెనైల్ కోర్టులో చేస్తే జడ్జి దగ్గరికి వెళ్ళి, అరే చిన్న పాప సార్ ఇది అంటారు. వీళ్ళకి ఏంటంటే ఒక ఎస్టాబ్లిష్ మాఫియా ఉంది, వాళ్ళకి సెపరేట్ బ్యాచ్ ఆఫ్ లాయర్స్, గేర్స్ కూడా ఉన్నారు, హు ఆర్ సపోర్టింగ్ దెమ్ అట్ ఎవ్రీ లెవెల్. సో దట్ ఈస్ వై ఇదేంటంటే సమాజం పట్టిన రియల్ క్యాన్సర్, చీడపురుగు. ఇది అందరు కలిసి చేస్తేనే అవుతుంది, లేకపోతే కాదు. అండ్ ఇది ఎవ్రీ సొసైటీలో ఉందండి. రిచ్ పీపుల్ ఇంట్లో కూడా ఉంది, పువర్ పీపుల్ ఉంది, మిడిల్ క్లాస్. మేజర్ పీపుల్ ఆర్ అఫెక్టెడ్ ఆర్ ద మిడిల్ క్లాస్ పీపుల్.
ఎందుకంటే మిడిల్ క్లాస్ చాలా మంది పిల్లలు ఆర్ స్టడింగ్ ఇన్ ఆల్ కార్పొరేట్ స్కూల్స్ అండ్ ఎవ్రీవేర్, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదువుతున్నారు, ఆల్ దిస్ బిగ్ టెక్నికల్ స్కూల్స్లో చదువుతున్నారు. ఇవన్నీ ఏమవుతుంది, అక్కడ పిల్లలు ఎగ్జామినేషన్ ప్రెషర్ ఒకటి యాడ్ అవుతుంది. సో దిస్ యాడ్స్ టు ద లాట్ ఆఫ్ సిచ్యువేషన్ అండ్ ఇట్ హాస్ ఇంపాక్టెడ్ ఎవ్రీ సొసైటీలో, అన్ని ఎకనామిక్ లెవెల్స్ అన్నిట్లో ఉంది. మీ మిడిల్ క్లాస్లో ఉంది, పూర్ మీరు ఇప్పుడు అడ్డగుట్ట ఏరియాకి వెళ్ళి చూడండి, అక్కడ మన వేరే ఫౌండేషన్ వాళ్ళందరూ పనిచేస్తున్నారు, డ్రగ్ వాచ్ టీమ్ వాళ్ళే. దే ఆర్ సెయింగ్ ఇట్ ఇస్ ర్యాంపెంట్, గవర్నమెంట్ స్కూల్స్లో ర్యాంపెంట్ ఉన్నది, పిల్లలు పడిపోతున్నారు అక్కడంతా కూడా. రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ స్ప్రెడ్ అవుట్ అయింది. రీసెంట్లీ సమ్ మీడియా పీపుల్ వాళ్ళందరూ కూడా చెప్పారు, మా గ్రామీణ ప్రాంతంలో కూడా వచ్చింది, మాకు కూడా తెలియలేదంటే మరి ఇది పాకిపోతుంది ఎవ్రీవేర్ అక్రాస్ తెలుగు రాష్ట్రాలు. ఎస్ మేడం, నెక్స్ట్ మేడం. ఓకే, ఇప్పుడు ఈ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎన్ని రకాల డ్రగ్స్ ఉన్నాయి అండ్ మన శరీరంలో అది ఏ రకంగా ఎఫెక్ట్ చేస్తుంది? ఇంకోటి, ఇప్పుడు యంగ్ గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యాక్చువల్గా భయపడే అవకాశం ఉందా ఈ డ్రగ్స్ వల్ల? ఇంకా స్కూల్లో సేఫ్టీ ఎంతవరకు ఉంది వర్క్ ప్లేసెస్లో, కాలేజెస్లో అనేది మీరు చెప్పగలుగుతారా? ఎస్ మేడం, ఇక్కడ మీరు అడిగిన చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇక్కడ ఎస్పెషలీ మదర్స్ అండ్ ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్, ఉమెన్ ఎవరైతే చూస్తున్నారో, ప్లీజ్ బీ కేర్ఫుల్. దేర్ ఇస్ వన్ పర్టికులర్ డ్రగ్ కాల్డ్ డేట్ రేప్ డ్రగ్, రాలిఫెనాల్ అంటారు. అది వేస్తే పిల్లలు ఎక్కడైనా పోయి, మీరు పార్టీస్కి వెళ్తుంటారు, ఎక్కడైనా వెళ్తుంటే మీ స్పైక్ అంటారు దాన్ని, దే స్పైక్ ద డ్రింక్, కూల్ డ్రింక్లోనో జ్యూస్లోనే వేసేస్తారు, మీకు తెలియదు. అమ్మాయి తాగేస్తుంది, తాగేసిన తర్వాత ఏమైపోతుంది, ఆ అమ్మాయిని షీ గెట్స్ గ్యాంగ్ రేప్, బట్ షీఈస్ కాన్షియస్, షీ గెట్స్ గ్యాంగ్ రేప్. ఆఫ్టర్ 3 months or 2 months తర్వాత ఆమె పీరియడ్స్ ఏదో మిస్ అయింది, షీ గెట్స్ ప్రెగ్నెంట్. వాళ్ళ పేరెంట్స్ అడుగుతారు, సరే అమ్మ రేప్ అయింది, బట్ ఎవరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి షీ డజంట్ ఈవెన్ రిమెంబర్. సో దట్ ఈస్ అ వెరీ డేంజరస్ థింగ్ కాల్డ్ డేట్ రేప్ డ్రగ్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఎవ్రీ పేరెంట్స్, ఎవ్రీ గర్ల్, ఎవ్రీ ఉమెన్, ఏ పార్టీస్కి వెళ్ళినా కానీ మీ డ్రింక్ మీరే తీసుకొని వెళ్ళాలి. మీరు దాని తప్ప ఎవరు ఇచ్చినా తీసుకోకూడదు, ఏ డ్రింక్ అయినా కానీ. ఐఎమ్ నాట్ సేయింగ్ ఐఎమ్ అగెయిన్స్ట్ డ్రింక్స్ ఆర్ ఎనీథింగ్, ఐఎమ్ టేకింగ్ ఆఫ్ సాఫ్ట్ డ్రింక్స్ ఆర్ అదర్ థింగ్స్, ఇట్స్ యువర్ పర్సనల్ లైఫ్. బట్ రాలిప్రోఫెనాల్ అనేది ఒకటి ఉన్నది, ప్లీజ్ బీ వెరీ కేర్ఫుల్ అబౌట్ దిస్ డేట్ రేప్ డ్రగ్. వాట్ ఇస్ ద అదర్ క్వశ్చన్ యూ సెడ్ మేడం? ఈ స్కూల్స్, కాలేజెస్, వర్క్ ప్లేసెస్లో ఇది ఎలా ఇంపాక్ట్ ఉంటుంది అని అడిగాను. చాలా ఇంపాక్ట్ ఉంది మేడం. లాట్ ఆఫ్ స్కూల్స్లో, ఇంటర్నేషనల్ స్కూల్స్లో ఎస్పెషల్లీ చాలా మటుకు ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. ఇఫ్ యూ కెన్ టాక్ టు ద టీజీ నాబ్ శ్రీ సందీప్ షండిలియా గారు, విల్ బీ గివింగ్ ఆల్ ద ఇన్ఫర్మేషన్, విచ్ ఆర్ ద స్కూల్స్, విచ్ ఆర్ ద కాలేజెస్ అఫెక్టెడ్. రీసెంట్లీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ 3 doctors were ఫౌండ్ కన్జ్యూమింగ్ గంజా ఇన్ దిస్ థింగ్. గురునానక్ కాలేజ్ వాళ్ళు అవన్నీ పేపర్లో వచ్చిన ఇన్ఫర్మేషన్, ఐఎమ్ నాట్ పుట్టింగ్ ఎనీథింగ్ న్యూ. గురునానక్ కాలేజ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఎన్ఐటి వరంగల్, ఎన్ఐటి ట్రిచి, ఎవ్రీవేర్ ఇట్ ఈస్ దేర్. IIT బాసర్లో కూడా దొరికింది. సో ఇవన్నీ రూట్స్ ఏమంటే ఇట్ ఈస్ బీయింగ్ అఫెక్టెడ్ ఎట్ ఆల్ పీపుల్. ఈ ఇన్స్టిట్యూషన్లో ఎవరైతే చదువుతున్నారో పీపుల్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ. And definitely ఇక్కడ టీచర్స్, లెక్చరర్స్, ప్రొఫెసర్స్ have to take additional support. Anything that you require from us, from Drugs Watch team, we are there. So that is very, very important. Please take it seriously. సో అశ్విన్ గారు, ఇప్పుడు ఈ డ్రగ్స్ అనేవి మనం ప్రివెంట్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకుంటే పేరెంట్స్, లేకపోతే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, లేకపోతే ఎడ్యుకేటర్స్ ఈ ఎడిక్షన్ రాకుండా ఏం చేయడానికి మనకి అవకాశం ఉంటుందో కొంచెం చెప్తారా? ఇక్కడ ఏంటంటే మేడం, ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సిందంటే రియలైజేషన్. స్టూడెంట్స్ కానీ, ద కన్సర్న్ పేరెంట్ కానీ, ఆర్ లెక్చరర్ ఆర్ టీచర్ వాళ్ళకి తెలిసింది అనుకోండి, ఎస్ ఈ పేరెంట్, ఈ అబ్బాయి తీసుకుంటున్నాడు, ఈ అమ్మాయి డ్రగ్స్ తీసుకుంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ ద రియలైజేషన్ ఫ్రమ్ ద స్టూడెంట్ షుడ్ కమ్. దెన్ కమ్స్ రిఫర్మేషన్ ప్రాసెస్. ద నెక్స్ట్ ఆర్ ఇస్ రిఫర్మేషన్. అరే రియలైజ్, సరే నేను తీసుకుంటున్నాను, నాకు హెల్ప్ కావాలి. దెన్ ఏ పర్టికులర్ రిహాబిలిటేషన్ సెంటర్ పంపించాలి, ఎక్కడ పంపించాలి అవన్నీ డిసైడ్ చేసింది. థర్డ్ ఈజ్ రిహాబిలిటేషన్. రిహాబిలిటేషన్ అనేటప్పుడు ఏం చేస్తామంటే, మనం అబ్బాయిని కానీ తీసుకుపోయి క్లినిక్లో పెట్టి ఆర్ అమ్మాయిని టోటల్ ప్రాసెస్ ఉంటుంది. యూ హ్యావ్ టు కన్సల్ట్ ద సైకాట్రిస్ట్, సైకాలజిస్ట్ ఆల్సో. ఇట్ విల్ హెల్ప్ దమ్ ఇన్ ద లాంగ్ రన్ అండ్ ఇట్స్ అ లాంగ్ టర్మ్ యాక్షన్ ప్లాన్. డిపెండ్స్ ఆన్ ద లెవెల్ ఆఫ్ అడిక్షన్ దే ఆర్ హ్యావింగ్. కొంతమంది హై అడిక్ట్స్ అంటారు అనుకోండి, మనం ఏం చేయలేము దానికి, దట్ ఈస్ దే ఆర్ గాన్ కేస్. ఒక్కొక్క ఎక్సెప్షనల్ కేసెస్ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ దట్ హీరో సంజయ్ దత్. He was addicted to all kinds of drugs. Today he is one person who tells openly, అందరు చెప్తాడు ఏంటంటే డ్రగ్స్ జోలికి వెళ్ళకంటారా అని చెప్తాడు. ఆయన అదృష్టం బాగుంది, వాళ్ళ పేరెంట్స్ ఇచ్చిన జీన్స్ బాగుంది, ఈ కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. బట్ అందరు రాలేదు. ఇట్స్ అ వన్ వే ట్రాఫిక్, ఇట్స్ అ వన్ వే రోడ్, దెర్ ఇస్ నో రిటర్నింగ్ బ్యాక్స్. ఇంకా జాగ్రత్త పడాలి అది. అండ్ ఎస్పెషలీ మీరు అన్నట్టే స్కూల్స్, కాలేజెస్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, విత్ ద పేరెంట్స్, టీచర్స్ మీటింగ్స్లో కంపల్సరీ మీ చిల్డ్రన్ వాళ్ళ బ్యాగ్స్ చెక్ చేయండి వితౌట్ ద నాలెడ్జ్. అది చాలా ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఐ కెన్ సజెస్ట్ టు యూ. పిల్లల్ని ఆడుకోవడానికి పంపించి పేరెంట్ టీచర్ మీటింగ్లో కూర్చోబెట్టి, ప్లీజ్ చెక్ ద బ్యాగ్స్, ఎస్పెషలీ ఇన్ స్కూల్స్ అండ్ దిస్ థింగ్. లాస్ట్ టైమ్ వీ ఫౌండ్ అవుట్ సమ్ పీపుల్ వర్ షేరింగ్ లాట్స్ ఆఫ్ గర్ల్స్ బ్యాగ్స్లో దొరికింది ఏంటంటే కాండమ్స్ అండ్ గాంజా ప్యాకెట్స్.
ఇది దొరుకుతుంది. ఇది మనం వీ కెనాట్ పుట్ ఇట్ అండ్ బ్రష్ ఇట్ అండర్ ద కార్పెట్ అండి. ఇట్స్ అ సీరియస్ ఇష్యూ. సో విచ్ ఎవర్ స్కూల్స్ అండ్ కాలేజెస్ వీఆర్ డూయింగ్, మీరు పేరెంట్ టీచర్ మీటింగ్ పెట్టండి. ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద పేరెంట్ ప్లీజ్ ఓపెన్ ద బ్యాగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, వెల్ అండ్ గుడ్. సో ఇది చాలా ఇంపార్టెంట్. బట్ దొరికితే డోంట్ ట్రై టు పినలైజ్ ద చిల్డ్రన్, ద స్టూడెంట్స్ ఆర్ యంగ్స్టర్స్. సిట్ డౌన్ విత్ దెమ్, టాక్ టు దెమ్. మీ ఎవ్రీ స్కూల్లో డెఫినెట్లీ ఒక సైకాలజిస్ట్ ఉండాలి. చాలా మటుకు ఏం చేస్తారంటే కౌన్సిలర్ అంటారు. కౌన్సిలర్ ఈజ్ యూస్డ్ యాజ్ అ మోస్ట్ అబ్యూస్డ్ వర్డ్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ అడ్మిషన్స్ పర్పస్. అడ్మిషన్ పర్పస్ కౌన్సిలర్ వేరే అండి. సైకలాజికల్ మెంటల్ హెల్త్ వెల్నెస్ కౌన్సిలర్ ఉండాలి. క్వాలిఫైడ్ సైకాలజిస్ట్ షుడ్ బి దేర్ ఇన్ ఎవ్రీ స్కూల్ అండ్ కాలేజ్. ఇట్స్ అ మ్యాండేటరీ థింగ్. బట్ ద ట్రాజడీ ఇప్పుడు ఏంటంటే మన ఎర్రగడ్డలో ఉన్న హాస్పిటల్ కూడా వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ సైకాలజిస్ట్ వర్కింగ్ దేర్. దర్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్చువల్ బేసిస్. సో ఎంటైర్ ప్రతి ఒక్క జిల్లాల్లో, మన ఇండియా మొత్తం కాదు, 2 తెలుగు రాష్ట్రాల్లో 2 సీఎంస్ ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్క హాస్పిటల్లో డెఫినెట్లీ రీహాబిలిటేషన్ సెంటర్స్ ఉండాలి. దానికి ఒక బడ్జెట్ అలొకేట్ చేయాలి. అక్కడ కన్సర్న్ అట్లీస్ట్ సైకాలజిస్ట్ ఉండాలి. సైకాలజిస్ట్ స్టూడెంట్స్ అందరు కూడా చాలా హెల్ప్ అవుతుంది, ఎస్పెషల్లీ సోషల్ వర్క్ అందరికి కూడా. సో దే విల్ బీ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఎందుకంటే దే నో ద ప్రాసెస్, దే నో హౌ టు హ్యాండిల్ ఇట్. ఇట్స్ నాట్ ఎవ్రీబడి కెన్ హ్యాండిల్. అండ్ వాళ్ళు కలిసి స్కూల్స్ అండ్ కాలేజెస్ దే కెన్ ఫార్మ్ ఎ టీమ్ అండ్ సీ ఇట్స్ అ పార్ట్. బట్ పేరెంట్స్ అనేది మాకు ఇష్టం లేదు, కొంతమంది పేరెంట్స్ మాట్లాడడం కూడా జంకుతారు. అరే లేదండి మాకేం లేదా అంటారు. కాదు, ఇట్స్ ఇష్యూ ఇస్ సీరియస్. బెస్ట్ థింగ్ ఇస్ కమ్ అవుట్, యాక్సెప్ట్ ద ట్రూత్. మనం ఏం చేయలేం. లేదు మీరు చెప్పకూడదు, మాకు సొసైటీలో ఏమైతే సమాజం, మీరు సొసైటీ సమాజం కోసం చూస్తే మీ పిల్లోడు బ్రతుకు అయిపోతుంది. అదనమాట. సో ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ డ్రగ్ మెనస్ టాకిల్ చేయడానికి ఏ మెజర్స్ తీసుకుంటే బెటర్గా ఉంటుంది అనుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆల్సో హెస్ టేకెన్ లాట్ ఆఫ్ స్టెప్స్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంది ఏంటంటే నషాముక్త్ అభియాన్ అనేసి ఉంది. దానికి టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు 1446. వెరీ వెరీ ఇంపార్టెంట్, అందరు నోట్ చేసుకోవచ్చు ఈ టోల్ ఫ్రీ నెంబర్ విచ్ విల్ బి డిస్ప్లేడ్ ఆల్సో. సో ఈ టోల్ ఫ్రీ నెంబర్లో మీకు రిహాబిలిటేషన్ అంటే ఏమేమి అవుతుంది, ఎక్కడైతుంది, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్ కూడా మొత్తం తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, థ్యాంక్స్ టు ద సీఎం రేవంత్ రెడ్డి గారు, ఒక్క పాదంతో నొక్కుతా అని చెప్తున్నారు డ్రగ్స్ని. అండ్ హీ హెస్ గివెన్ ఫుల్ ఫ్రీడమ్ to the entire police machinery also to do it. And I really hats off to the CM Revanth Reddy garu, who's taking all steps to see that drugs can be phased out. It cannot be eliminated, we have to phase it out at least from the society. మన అందరం కలిసి కట్టుగా చేయాలి. We should support the CM గారు in this mission. And ఎట్లనే మన కన్వీనర్, ఎస్పెషల్లీ మా హెడ్ డాక్టర్ చెలికాని గారు ఉన్నారు, who was the person who initiated this drugs watch team also. We really thank Dr. చెలికాని గారు for starting this drugs watch team. మనం అందరం కలిసి చేస్తున్నాము కాబట్టి అందరు కలిసి చేయాల్సి వస్తుంది. ఎస్పెషల్లీ పీస్ కమిటీ ఆల్సో విచ్ ఇస్ డూయింగ్, తెలంగాణ నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్, స్టూడెంట్స్, colleges, everyone should be involved and that is my request. Yes ma'am. ఇప్పుడు మీరు యాక్చువల్గా ఈ సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ కానీ, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, లేకపోతే ఎన్జిఓ కానీ, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ ఏ రకంగా పోలీస్కి సపోర్ట్ లేకపోతే నార్కోటిక్స్ బ్యూరోకి సపోర్ట్ చేయగలదు అని అనుకుంటున్నారు, చెప్తారా? ఎస్ మ్యామ్. ఇక్కడ ఏంటంటే ఎవ్రీవేర్ ఇట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇస్ నాట్ లైక్ అపరిచితుడు ఆర్ సూపర్ మ్యాన్, దే కెన్ బి ఎవ్రీవేర్. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకి రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, గేటెడ్ కమ్యూనిటీస్, అపార్ట్మెంట్స్లో మనం దిస్ ఇస్ అ డ్రగ్ ఫ్రీ అపార్ట్మెంట్ అని పెట్టాము, దిస్ ఇస్ అ డ్రగ్ ఫ్రీ కమ్యూనిటీ అని పెడితే అక్కడ రెంట్ తీసుకోవడానికి వచ్చే వాళ్ళు, ఎవరైనా కన్స్యూమ్ చేసే వాళ్ళు కూడా భయపడతారు. సో ఇట్స్ లైక్ ఎ స్లో టెలింగ్ దెమ్. ఇప్పుడు రీసెంట్లీ ఏమైంది, యూ హ్యావ్ గాన్ టు యాప్రాల్, సైనిక్పూర్ అండ్ అదర్ ఏరియాస్, టోటలీ ఫిల్డ్ విత్ నైజీరియన్స్. I was discussing with some senior officials also, sir, how to remove these people. ఈ నైజీరియన్స్ మనకి ఎందుకు అవసరం లేదండి, వాళ్ళకి రెంట్స్ ఎందుకు ఇవ్వాలి, వాళ్ళని డిపోర్ట్ చేసి పడేయండి ఇక్కడ నుంచి. నేనుంటే ఐ వుడ్ స్ట్రేట్ అవే సే మాకు మిగతా అవసరం లేదు, మీ వల్లనే ఒక సగం కంట్రీ పాడైపోతుంది. మా డ్రగ్స్ గోవా నుంచి వస్తుంది, నైజీరియా నుంచి వస్తుంది. ఇప్పుడు ఎవ్రీ డే మీరు పేపర్లో చూడండి, ఎవ్రీ సెకండ్ డే ఒక నైజీరియాని పట్టుబడతాడు. వాడు వచ్చి ఇక్కడ చదువుకుంటున్నాడా? లేదు. వాడు మనం వాళ్ళ గవర్నమెంట్ కానీ మన గవర్నమెంట్ వాడికి మంచి సపోర్ట్ సిస్టమ్ ఇస్తుంది, ఎస్పెషల్లీ మన ఉస్మానియా యూనివర్సిటీ. అంటే మంచి చదువుకోండి అని ఇక్కడ వచ్చి వాళ్ళు మన యువతను పాడు చేస్తున్నారు. వాడు ఉండడం వల్ల మనకి ఉద్ధరించేది ఏం లేదు. కాబట్టి మై రిక్వెస్ట్ టు ఎవ్రీబడి ఈజ్, నైజీరియన్స్ అనే వాళ్ళని సెన్సస్ చేసి దయచేసి పంపించేయండి, వాళ్ళు అవసరం లేదు మనకి. దయచేసి ఎవరు కూడా వాళ్ళకి రెంట్స్ ఇవ్వకండి. అందుకే ఫస్ట్ థింగ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్లో చేయాల్సింది ఏంటంటే, మనము ఈ డ్రగ్స్ తీసుకుంటున్నారు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ నైజీరియన్స్ పక్కకు పెట్టి మిగతా వాళ్ళు ఎవరైనా ట్రేడింగ్, బిజినెస్, కన్జంప్షన్లో కూడా ఉంటే అండర్ ద NDPS యాక్ట్ కింద వాళ్ళు దే క్యాన్ బి అరెస్టెడ్. ఇట్ విల్ బి సీరియస్ అఫెన్స్. అండ్ మీరు చూస్తున్నారు సినిమా ఇండస్ట్రీలో కూడా కేసెస్ అయినాయి, ఏం బయటకు రాలేదు ఇప్పటివరకు, జీరో, నథింగ్ హ్యాస్ కమ్ అవుట్ వాట్ హ్యాస్ హ్యాపెండ్. అప్పుడు పెద్ద ఇది చేశారు, అప్పుడు అకున్ సబర్వాల్ గారు హ్యావ్ డన్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్. బట్ వాట్ ఈస్ ద రిజల్ట్? వెర్ ఇస్ ద రిజల్ట్? అందరు వచ్చారు, అయిపోయింది, ఏమైతే కమిటీ దే పుష్డ్ ఇట్ అండర్ ద కార్పెట్. సో దట్ ఈస్ వై వీ నీడ్ టు, ఇవన్నీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం ఏంటంటే రెసిడెంట్, మనం ఏ అపార్ట్మెంట్స్లో ఉంటున్నామో, ఏ
కమ్యూనిటీలు ఉంటాయి, ఒక బస్తీలో కూడా ఉంటున్నాం. బస్తీస్లో ఎక్కువ అయిపోతుంది డ్రగ్స్. ఈ బస్తీస్లో డ్రగ్స్ ఎలా ఆపగలుగుతాం? అండ్ ఎస్పెషల్లీ మా ఎన్జిఓస్ చాలామంది, మీరు ఎన్జిఓస్ అడిగారు, చాలామంది ఎన్జిఓస్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఏం సేఫ్టీ లేదు. వాళ్ళు ఎనీ టైమ్ దే క్యాన్ బి అటాక్డ్. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, ఈ మానక ద్రవ్యాలు తీసుకున్న తర్వాత, ఈ మాదక ద్రవ్యాలు తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇట్ అఫెక్ట్స్ ద సెంట్రల్ నర్వస్ సిస్టమ్. అడిక్షన్ పెరిగేసరికి వాళ్ళ పేరెంట్స్ని దొంగతనాలకు వెళ్ళిపోతారు. డెస్పరేషన్, ఒక పర్సన్ డెస్పరేట్ అయితే ఏం చేస్తాడు, కొట్టడానికి వస్తాడు, మర్డర్ కూడా చేస్తాడు. ఇప్పుడు రీసెంట్ పేపర్లో కూడా వచ్చింది, గాంజా దాగి యూత్ అంతా కూడా దే ఆర్ ట్రైంగ్ ఎక్స్టార్షన్ ఫర్ ఆల్ ద పీపుల్. మెట్రో దిగి వెళ్తుంటే పట్టుకున్నారు ఒకరిని, నువ్వు కత్తి పెట్టి నాకు ఇస్తావా, పైసలు లేదు, దేర్ ఆల్ డ్రగ్ అడిక్ట్స్. ఇప్పుడు వాళ్ళకి సేఫ్టీ ఏముందంటే, అక్కడ ఉమెన్ ఉండొచ్చు, సీనియర్ సిటిజన్ ఉండొచ్చు, ఏం సేఫ్టీ ఉంది? రైల్వే స్టేషన్ దిగి వెళ్ళిపోతుంటే అటాక్ చేస్తున్నారు. వర్కింగ్ ప్రొఫెషనల్స్ కొంచెం లేట్ అయితే డ్యూటీ నుంచి వాళ్ళు వెళ్తుంటే వాళ్ళని అటాక్ చేస్తున్నారు. మరి ఎట్లా? సో దట్ ఈస్ వై మన అందరం కలిసికట్టుగా నార్కోటిక్స్ కంట్రోల్ బోర్డ్ తోటి, సందీప్ షాండిలియా సార్, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, డ్రగ్స్ వాచ్ టీమ్, ఆల్ ద స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎన్జిఓస్ అందరం కలిసి చేయాల్సిన పని ఇది. కాబట్టి ఇట్స్ జస్ట్ వన్ స్టెప్ అహెడ్, వీ హ్యావ్ టు గో అహెడ్ మోర్ దెన్ దెమ్. అందుకని మనకి ఎవ్రీబడి ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ చైల్డ్ ఈజ్ ఇంపార్టెంట్, ఎవ్రీ సీనియర్ సిటిజన్ ఈజ్, ఎవ్రీ ఉమెన్ ఈజ్ ఇంపార్టెంట్. దట్ ఈస్ వై డ్రగ్స్ అనేది చాలా సీరియస్ ఇష్యూ అండి. వీ హ్యావ్ టు ఫోకస్ ఆన్ దిస్ అండ్ వీ హ్యావ్ టు వర్క్ యాజ్ అ టీమ్ అండ్ వీ హ్యావ్ టు సీ దట్ దిస్ గెట్స్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద సొసైటీ. ఓకే. Subscribe to our channel, click the bell icon and select